నా పేరు శివశంకర్. నా పేరు యాసిన్. అజయ్, సాయి ప్రకాష్, ప్రీతం రజనీష్ అండి. దీక్షిత్ రెడ్డి. ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి తగ్గట్టు వాళ్ళ కోర్స్ సజెస్ట్ చేస్తారు. ఎడ్యుకేషన్ లోన్ కూడా వాళ్ళే ఇప్పిస్తారు. యూ హ్యావ్ టు జస్ట్ కమ్ హియర్. A to Z అంతా వీళ్ళే చూసుకుంటారు. మొత్తం వీళ్ళే సపోర్ట్ చేశారు. మన ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేసుకొచ్చారు మన పేరెంట్స్ మనకి తెలియకపోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మనకి వీసెస్కి వచ్చామంటే కాలేజ్ ఎలాగైనా మనకి వస్తుంది. సో ఏంటి మీ ఫ్యూచర్ అంబిషన్? ఏఐలో మాస్టర్స్ చేయాలన్నా. ఇది కంప్యూటర్ సైన్స్. సో నేను మేనేజ్మెంట్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. My ambition is to become a good developer. జస్ట్ 10 days అండి. 10 daysలోనే నాకు ఒక హోప్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈయనకు అన్ని వీళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా నాకు కూడా నచ్చింది, మంచిగా అనిపించింది. ఇంకా నా పిల్లడు సెట్ అవుతాడే వీళ్ళని అనుకున్నాను. హోప్ లేదండి, బయటగా ట్రై చేసాము, రిజెక్ట్ అయింది. ఒక లోను లైక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు. వీడికి వచ్చాక హోప్ కలిగింది మాకు. లోన్ ఎంత వచ్చిందండి మీకు? నాకు లోన్ వచ్చేసి 39,48,000 వచ్చింది. 40 lakhs దాకా. లోన్ ప్రాసెస్ మొత్తం బ్యాంక్ ఎంప్లాయీస్తో సహా మొత్తం ఇక్కడే ఉంటారు. నాకు వచ్చేసి 40 lakhs లోన్ శాంక్షన్ అయింది. అది ఓన్లీ స్టడీస్ పర్పసే కాదు, టోటల్ ఎడ్యుకేషన్ ప్లస్ ఫుడ్ అకామిడేషన్ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్సెస్. సో ఈ లోన్ అనేది కొలెటరలా నాన్ కొలెటరలా? లోన్ వచ్చేసి నాన్ కొలెటరల్, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్, రీసోర్స్ అనేది ఒక బిగ్ ఫ్యామిలీ. వాళ్ళు స్టూడెంట్స్ ఒక కనెక్షన్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి కాలేజ్ చూస్ చేసుకోవాలని చెప్తారు. సో వాట్ అబౌట్ ద స్కాలర్షిప్? నాకు 3,000 pounds వచ్చిందండి. నాకు 2,500 pounds వచ్చినాయి. 2,000 pounds ఓకే అండి. సో దే అప్లైడ్ ఫర్ 8,000 pounds. మరి ఎంతగానో ఫీజు వీళ్ళు తీసుకుంటున్నారు? దే డోంట్ చార్జ్ ఫర్ UK. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడే ఉంటారు. యూనివర్సిటీస్కి స్కాలర్షిప్స్ అప్లై చేస్తున్నారు వీళ్ళే. వీళ్ళు బాగా హ్యాపీగా అన్ని చెప్పడం కూడా పేరెంట్స్కి కూడా బాగా నచ్చినట్టే కదా మేడం. అట్లా అనిపిస్తుంది, పిల్లల్ని పంపించుకుంటాము, మనకు అన్ని బాగా చెప్పారు మేడం. హోప్ లేకుండా వచ్చానండి, హోప్ దొరికింది. ఇక్కడికి వస్తే ఏంటంటే మొత్తం ప్రాసెస్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. వచ్చేసి లోన్ ప్రాసెస్ అయినా, మనకి యూనివర్సిటీస్ సెలెక్షన్ అయినా, స్కాలర్షిప్స్ గురించి మొత్తం వచ్చేసి ఇక్కడనే పని అయిపోతుంది మనకి. అబ్రాడ్ మీద వెళ్ళాలి అని ఆలోచన వచ్చినా, దాని గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా, లైక్ బెస్ట్ ఆప్షన్ వీసోస్ అండి. వన్ స్టాప్ డెస్టినేషన్. రీసోర్స్కి వస్తే ఒక హోప్ వస్తుందండి. హోప్ లేని వాళ్ళకి కూడా ఒక హోప్ అవుతుంది రీసోర్స్ అనేది. సో ఇక్కడ నేను బయట వేరే కన్సల్టెన్సీ కూడా వెళ్ళాను. అక్కడ లైక్ హాఫ్ ఆఫ్ థింగ్సే ఉంటాయి, మిగతా వారు వేరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, అవన్నీ చూసుకోబట్టి ఇక్కడ అలా కాదు. A to Z అంతా వాళ్ళే చూసుకుంటారు. ఈ రీసెర్చ్ని అప్రోచ్ అయ్యాక ఎటువంటి నెగిటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ అదర్ థింగ్స్. మొత్తం వీళ్ళే చూసుకుని జస్ట్ కమ్ అండ్ టాక్ టు దెమ్. దట్స్